హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ అయింది. వెరైటీగా బిగ్ బాస్ కొంచెం మునపటి కన్నా ఈసారి కొత్తగా ఆలోచించారు బిగ్ బాస్ టీమ్. అండ్ ఆల్సో ఫైనల్లీ ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్కి ఇద్దరు కెప్టెన్స్ రావడం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా. దీంట్లో గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గెలిచారు. తర్వాత సుమన్ శెట్టి కాదు, గౌరవ్కి నిఖిల్ దగ్గర కంటెంటర్ పవర్ ఉంది కదా, సో అతన్ని యూజ్ చేసుకొని గౌరవ్తో కాంపిటీట్ అయ్యారు. వాళ్ళిద్దరు ఒక టాస్క్ పెట్టారు, కానీ గౌరవే గెలిచారు. సో గౌరవ్ తన క్యాప్టెన్సీని రెస్టోర్ చేసుకున్నాడు మళ్ళీ. ఫైనల్గా సుమన్ శెట్టి అండ్ గౌరవ్ క్యాప్టెన్సీ అయిపోయారు. తర్వాత అక్కడ యాక్చువల్గా ఈ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు కదా, దాంట్లో ఆయిషా చాలా కష్టపడి ఆడింది. బట్ మేబీ సమ్ సైట్ రీజన్స్ వల్ల ఆమెకు ఆ లాక్ అనేది సరిగ్గా కనబడకపోవడంతో ఆమె క్యాప్టెన్సీని అందుకోలేకపోయారు. ఆమె దురదృష్టం అది. యాక్చువల్గా అక్కడ సెట్లో కూడా అక్కడ లైట్స్ ఏం ఆన్ చేయకుండా పెట్టడంతో ఆమెకు కళ్ళు కనిపించలేదు. సో ఆ కీ లాక్ అనేది సరిగ్గా మ్యాచ్ చేయడానికి ఆమె సరిగ్గా కనిపించలేదు. సో అందువల్ల వాళ్ళు క్యాప్టెన్సీని పోగొట్టుకోవడం జరిగింది. దానివల్ల మాధురి గారు కూడా క్యాప్టెన్సీ పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత మాధురి గారు దాన్ని తీసుకోవడం యాక్చువల్గా తీసుకోవడం కూడా మళ్ళీ తర్వాత ఆయిషాకి ఆమె ఏడుస్తుంటే సర్ది చెప్పడం కూడా మాధురి గారు పర్ఫెక్ట్ అనిపించారు. యాక్చువల్గా ఇక్కడ చాలా బాగా చేశారు. మాధురి కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని ఆమె ఏం తప్పు లేదు, సో సైట్ వల్ల పోయింది అని చెప్పి ఆమె స్పెసిఫిక్ కూడా ఆమె కూడా అన్నారు. సో వెరీ నైస్, అది వినడానికి చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత మెయిన్గా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ చూస్తుంటే నిండుగా ఎక్సలెంట్గా ఉంది, కరెక్ట్గా ఉంది. 5 స్టార్ సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది యాక్చువల్గా. ఈ రోజుతోనే 5 స్టార్ సక్సెస్ఫుల్ 70% అయిపోయింది. ఇంకో 30% మండే రోజు నామినేషన్స్ వల్ల మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ 5 స్టార్లో తెచ్చిన కంటెస్టెంట్స్ కూడా చాలా భారీగా ఉన్నారు. అండ్ ఆల్సో చాలా టఫ్ ఫైట్ ఇచ్చేటట్టే ఉన్నారు ఓల్డ్ హౌస్మేట్స్కి. సో ఓల్డ్ హౌస్మేట్స్ చాలా జాగ్రత్తగా ఆడాలి. సో ఓకే, తర్వాత మనం ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఈ వీడియో ఓటింగ్ గురించి ఉంటుంది. ఓటింగ్ పర్సంటేజ్ చేసుకుంటే డిమాన్ పవన్, దివ్య, భరణి గారు, సుమన్ శెట్టి అండ్ తనుజ వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. తనుజ గారు ఆల్మోస్ట్ సేవ్ అయిపోతారు, ఆమెకు వచ్చిన ఓట్ అయ్యే పర్సంటేజ్ కూడా అలాగే ఉంది. ఇంకొకరు రాము రథాడ్కి తనుజకి ఆల్మోస్ట్ క్వైట్ డిఫరెన్స్లో మెజారిటీ ఆఫ్ ఓటింగ్స్ వీళ్ళిద్దరికీ వస్తున్నాయి. సో ఈరోజు పర్సంటేజ్ కూడా అలాగే ఉంది. సో ఈరోజు నైట్తో ఇది క్లోజ్ అయిపోతుంది ఓటింగ్ పోల్ లైన్. సో తనుజ గారు అండ్ రాము రథాడ్ టాప్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు సేఫ్ అయిపోయారు. తర్వాత ఈ గట్టిగా ఈ ఫైట్ అనేది నేను అనుకున్నట్టు జరుగుతుందా, లేకపోతే దివ్య ప్లేస్లోకి డెవామ్ రావు అని ఏమైనా వస్తాడా? సో భరణి గారిని ఫైనల్ డేంజర్ జోన్లో పెట్టే ఛాన్సెస్ మేబీ కనబడుతున్నాయి యాక్చువల్గా. సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ కాబట్టి ఈయన త్వరగా సేవ్ చేసేస్తారు. సుమన్ శెట్టి గారిని మేబీ ఒకవేళ రేపు ఏమైనా సేవ్ చేస్తే సుమన్ శెట్టి గారిని రేపే సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే కెప్టెన్ కాబట్టి, లేకపోతే సండే రోజు అందరినీ సేవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డేంజర్ జోన్లో భరణి గారు, దివ్య అండ్ డిమాన్ పవన్ వీళ్ళు ముగ్గురులో ఇద్దరు మాత్రం కన్ఫర్మ్. దాంట్లో ఒకరు మాత్రం మేబీ డిమాన్ పవన్ ఆర్ భరణి గారు కన్ఫర్మ్ అనుకుంటా. ఎందుకంటే ఈయన్ని కొంచెం డేంజర్ జోన్కి తీసుకొస్తే బాగుంటుంది. సో బాండింగ్స్ గురించి బాండింగ్స్ పెట్టుకొని ఆడితే ఇలానే ఉంటుంది అని అర్థమయ్యేటట్టు చేయడానికి మేబీ ఆయన్ని డేంజర్ జోన్లో పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత డిమాన్ పవన్కి అండ్ దివ్యకి ఓట్స్ అనేది చాలా మైక్రో డిఫరెన్సెస్లో అప్ డౌన్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్రమ్ కామనర్స్, వీళ్ళిద్దరు కామనర్స్ అయ్యి ఉండడంతో. సో యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ప్రేక్షకులు కూడా ఈ కామనర్స్తో అవ్వట్లేదు, మేబీ ఈ కామనర్స్ని పంపించేస్తే బిగ్ బాస్ బాగా ఉంటుందేమో అనుకుంటున్నారేమో. సో అదే జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఓటింగ్స్లోకి వస్తే వాళ్ళకి అంత ఓట్స్ పడట్లేదు యాక్చువల్గా. సో ఇంకా సింగిల్ డిజిట్ పర్సంటేజెస్లోనే ఉంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవ్వరు డబల్ డిజిట్ పర్సంటేజ్ తాకలేదు. సో మేబీ రేపు మండే రోజు నామినేషన్స్లో పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్స్లో మేబీ అయితే మేబీ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి ఆయన కూడా. సో సింగిల్ డిజిట్ మేబీ ఆయన కూడా సింగిల్ డిజిట్ పర్సంటేజెస్లోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనము ఆయన్ని థర్డ్ వీక్లో చూసాం. థర్డ్ వీక్లో ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళిద్దరికి మైక్రో డిఫరెన్స్ వల్లనే ప్రియా గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో
అది కూడా సింగిల్ డిజిట్ పర్సంటేజెస్. ఎవరికి వీళ్ళిద్దరిలో ఎవరు డబల్ డిజిట్ పర్సంటేజెస్ కూడా అందుకోలేకపోయారు. సో అదే గణనంగా చూసుకుంటే ప్రేక్షకులు ఈసారి కూడా ఒక కామన్ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి చూస్తున్నారు అనేది నా అభిప్రాయం. సో బేస్డ్ ఆన్ ఆ ఓటింగ్స్ వల్ల నా అభిప్రాయం అనేది మీకు చెప్తున్నాను. అంటే ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా, నోటికి వచ్చినట్టు చెప్పలేము కాబట్టి ఒక సోర్స్ ఉంది. ఆ సోర్స్ పోల్ చూస్తుంది. ఆ పోల్లో పర్సంటేజ్ బట్టి మీకు చెప్తున్నాను. మేబీ ఈ రోజు నైట్ వరకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇంకా నాకు తెలిసి ఇంకా పోల్ అబోవ్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఎపిసోడ్ కూడా అయిపోయింది. చేసేవాళ్ళు చేసేసి కూడా ఉంటారు. సో రేపు సండే రోజు ఎలిమినేషన్ మేబీ దివ్య ఆ డెమాన్ పవన్ లో ఉండొచ్చు. భరణి గారిని కూడా కావాలని డేంజర్ కావాలని కాదు, బేస్డ్ ఆన్ పోలింగ్స్ వల్లే. ఆయన పోల్ కూడా ఇదివరకు లాగా లేదండి. తనుజ పోలింగ్ బాగుంది. రాము రథోడ్ అయితే చాలా బాగుంది. రాము రథోడ్ పోలింగ్ కూడా. సో వీళ్ళిద్దరు హైయెస్ట్ లో ఉండడంతో భరణి గారికి మేబీ ఆ బాండింగ్స్ వల్ల ఆయన గేమ్ ఎక్కువ ఆడలేకపోతున్నారు. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ లో కూడా ఆయన అక్కడక్కడ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి భరణి దగ్గర నుంచి కూడా. సో మేబీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఓట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అనవచ్చు. అండ్ ఆల్సో ఈ బాండింగ్స్ వల్ల తనుజ ఓకే, భరణి గారు బాండింగ్స్ అనేది టాస్క్ లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది. తర్వాత మేబీ మనకి ఎపిసోడ్ లో చూపించలేదు, బట్ లైవ్ లో చూస్తూ ఉంటాం, ఎక్కువనే కనపడుతూ ఉంటుంది. బట్ తనుజాని దివ్య రిప్లేస్ చేసి ఇంకా ఎక్కువ చేస్తుంది ఈ బాండింగ్స్ భరణి గారితో. ఇందాక కూడా చూసాం, ఆల్మోస్ట్ హౌస్ లో ఎవరు ఇండివిజువల్ గా ఉన్నారు, కొంతమంది గ్రూప్ గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే భరణి గారు అక్కడ మెయిన్ ఏరియాలో కూర్చొని సోఫాలో కూర్చొని ఉంటే ఈమె దివ్య గారు ఆయన వల్ల తల పెట్టుకుని పనుకుంటున్నారు. మేబీ భరణి గారు తప్ప హౌస్ లో ఆయనకు మాట్లాడడానికి ఎవరు లేరు, కూర్చొని మాట్లాడడానికి అండ్ ఆల్సో టైం పాస్ కూడా ఎవ్వరు లేరు అని అనిపిస్తుంది. సో భరణి గారు. సో మేబీ భరణి గారిని వదిలేసి దివ్య ఎలిమినేట్ అవుతారో, ఆ డెమాన్ పవన్ ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఎందుకంటే డెమాన్ పవన్ కూడా డెమాన్ అండ్ రీతు బాండింగ్, ఇక్కడ కూడా బాండింగ్ ఉంది, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ సేమ్ ఈసారి ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాండింగ్స్ లో ఇద్దరు బాండింగ్స్ లోనే దివ్య భరణి గారు బాండింగ్స్ స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ ఆల్సో రీతు అండ్ డెమాన్ పవన్ బాండింగ్స్ కూడా ఉన్నాయి. ఇలాగ బాండింగ్స్ లో ఉన్న వాళ్ళే వీళ్ళిద్దరిలోనే ఎలిమినేట్ అవుతున్నారు. చూడండి, అదే ట్విస్ట్. అక్కడ బాండింగ్స్ లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ అవుతున్నారు ఈసారి ఎపిసోడ్ లో మాత్రం. సో భరణి గారిని కావాలని తీసుకొచ్చి డేంజర్ జోన్ లో పెడతారు. ఎందుకంటే భరణి గారికి అది తెలియాలి, బాండింగ్స్ లో ఉంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్రజలు ఇంకా ఓట్లు అయ్యారు, ఇండివిజువాలిటీగా ఓట్లు పడతాయి అని భరణి గారికి అనిపించేటట్టు చేయడానికి బిగ్ బాస్ బాగా ప్లాన్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ ఇలా చేస్తే బాగుంటుంది, భరణి గారిని కూడా డేంజర్ జోన్ లో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సో చూడాలి. ఆర్ఎల్స్ పవన్ ని ప్రియాని తక్కువ పర్సెంటేజ్ వచ్చిన కారణంగా వాళ్ళిద్దరిని డేంజర్ జోన్ లో పెట్టినట్టు మేబీ డెమాన్ పవన్ అండ్ దివ్య గారిని కూడా పెట్టచ్చు. ఇక్కడ ఏంటంటే దివ్య గారికి ఓటింగ్ భరణి గారి కన్నా కొంచెం అటు ఇటుగా కొంచెం ఎక్కువ ఉంది. సో అది ఒక 10-5 ఓట్లలోనే. సో మేబీ అందుకని నేను చెప్తున్నాను, స్పెషల్లీ భరణి గారిని డేంజర్ జోన్ లోకి వస్తారు అనేసి. సో రేపు మనం చూడాలి, రేపు ఎవరెవరిని సేవ్ చేస్తారు అనేది. అండ్ ఆల్సో సండే రోజు ఎలిమినేట్ అయ్యే వాళ్ళ గురించి కూడా చూడాలి. సరే, ఇంతటితో ఈ వీడియో అంతేనండి. ఈ కెప్టెన్సీ టాస్కే ఎక్కువ. ఈరోజు చెప్పాలంటే ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. అసలు చూసే కొద్దీ చూడాలనిపించింది చెప్పాలంటే. ఎంటర్టైనింగ్ గా ఉంది అసలు. ఇంకో ఇద్దరు గురించి మాట్లాడాలి. సో 5 స్టార్ టీం నుంచి నిఖిల్ అండ్ గౌరవ్, వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా జెన్యూన్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా జెన్యూన్ గా ఆడుతున్నారు. అండ్ ఆల్సో ఓవర్ యాక్షన్ అనేది కనబడట్లేదు. కొంతమంది 5 స్టార్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఓవర్ యాక్షన్ అనేది కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. బట్ ఇక్కడ నిఖిల్ అండ్ గౌరవ్ దగ్గర అది లేదు. సో శ్రీనివాస్ చూసుకుంటే ఈయన ఎలాగంటే ఒక స్నేక్ లాగా కనపడతాడు చెప్పాలంటే నాకు. సో ఒక దగ్గర కూర్చొని నువ్వు వీళ్ళతో మాట్లాడకూడదు, ఇలాగా 5 స్టార్తోనే ఉన్నారు, పక్కన వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళతో మనం పెట్టుకోకూడదు, సో మోసం చేస్తారు, జెన్యున్ ప్లేయర్స్ 5 స్టార్లోనే ఉన్నారు అంటే ఇది తప్పు. శ్రీనివాస్ గారు గేమ్ని ఆడాలే కానీ ఇలాంటి గేమ్ అనేది ఆడకూడదు. ఇలాంటి గేమ్ ఆడటం వల్ల మీరు ఫర్ సపోజ్ నామినేషన్స్లోకి వస్తే మీరు ఎలిమినేట్ కంపల్సరీ అయిపోతారు. యాజ్ పర్ ద ప్రీవియస్ వీక్స్ నేను చెప్పొచ్చు, ప్రీవియస్ వీక్స్ ఒక పర్సంటేజ్ చూసుకుంటే ఎలిమినేషన్స్ పర్సంటేజ్ ఇలాగ యావరేజ్ చూసుకుంటే ఇలాగ అయిన వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయి ఉన్నారు. సో మేబీ మీరు నెక్స్ట్ వీక్ కానీ నామినేట్ అయితే, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మాత్రం నామినేషన్స్కి పెట్టే టాస్క్ డిఫరెంట్ స్టైల్లో మేబీ పెడతారేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే
అందరూ నామినేట్ అయ్యి అందరు కాకుండా ఎస్పెషల్లీ పర్సన్ ఇంటూ పర్సన్ నామినేషన్స్ పెడితే మాత్రం అక్కడ వాళ్ళు ఎవరిని అనుకుంటారో వాళ్ళే నామినేట్ చేస్తారు. అలా కాకుండా టాస్క్ పెడితే చాలా మంది వీక్ కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో టాప్ కంటెస్టెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలానే పెడితేనే బాగుంటుంది. మేబీ శ్రీనివాస్ నామినేషన్ రావచ్చు. సో అది మండే మాట్లాడుకుందాం అది ఏం జరుగుతుందేమో. సో బట్ ఈ రోజుకి అంతే, దట్స్ ఇట్. ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. చూడండి వాళ్ళు మళ్ళీ జియో హాట్స్టార్ లో చూడండి, స్ట్రీమ్ అయిపోయి ఉంటుంది అండ్ రీక్యాప్ కూడా వచ్చేసి ఉంటుంది. సో మీరు ఒకసారి చూసేసేయండి. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఈ రోజు ఎపిసోడ్ కూడా. దట్స్ ఇట్, బాయ్, థ్యాంక్ యూ.